అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? పిలవలేదా? పిలిపించుకోలేదా అనే చర్చ ఒకటి జరుగుతుంది. ఎందుకంటే వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవకపోవచ్చు. కానీ మనం తెలుగు రాష్ట్రాలు, రెండుగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేపు కలిసి పనిచేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంటుంది. అట్లాంటి కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? ప్లస్ దీనికి మించి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి మధ్య ఉన్న సంబంధాలు, పొలిటికల్ సంబంధాలు లేదా మిగతా వ్యవహారాలన్నీ కూడా అది ఎంత కప్పిపెట్టినా అవి బయటికి కనిపిస్తూనే ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? కేవలం అది ఎన్డీఏ, మోడీ అందరూ వస్తున్నారు కాబట్టి ఆ కార్యక్రమానికి పిలవలేదా? లేకపోతే పిలిస్తే తప్పుడు సంకేతాలు పోతాయని రెండు వర్గాల మధ్య, ఇటు రేవంత్ రెడ్డి వర్గం లేకపోతే ఆ టీడీపీ వర్గం, ఈ రెండు వర్గాల నేతల మధ్య జరిగిన చర్చలు జరిగినాయా అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. మొన్ననే తిరుపతి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండ్రు. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కలిసి పనిచేసుకుంటే బాగుంటుందని. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అదొక మంచి కామెంటే. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత జగన్ అయితే చాలా ప్రాబ్లం వచ్చేది. జగన్ ఉంటే అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ నుంచి కనీసం ఫోన్ కూడా వేయలేదు, కనీసం అభినందించలేదు. ఇలాంటివన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి బయటపెట్టింది, నాకేం ఫోన్ రాలేదు జగన్ దగ్గర నుంచి అని. మరి చంద్రబాబు నాయుడు కదా, ఇప్పుడు జగన్కు రేవంత్ రెడ్డి కంటే పడదు, అది ఓపెన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకు దగ్గర, చంద్రబాబుకు ఎనిమి లేకపోతే ప్రత్యర్థి జగన్. కాబట్టి చంద్రబాబుని ఎట్లా చూస్తారో జగన్ బహుశా రేవంత్ రెడ్డిని కూడా అట్లే చూసి ఉండొచ్చు. అందుకే ఆయన మళ్ళీ శుభాకాంక్షలు చెప్పకపోయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు దానికి వివిధ రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి ఏక్నాథ్ షిండే వచ్చిండ్రు. సరే, ఆయన బీజేపీతో ఉన్నాడు కాబట్టి వచ్చింది అనుకుందాం. కానీ మన పక్క రాష్ట్రంగా, మన తెలుగు రాష్ట్రంగా విడిపోయినా మనం అంతా అన్నదమ్ములుగా కలిసి ఉండాలి, రెండు రాష్ట్రాలు డెవలప్ చేయాలి అని చెందాలి అనుకుంటున్న టైంలో రేవంత్ రెడ్డిని ఎందుకు పిలవలేదు అనేది ఒక చర్చగా మారింది. జగన్ను పిలిచేందుకు చంద్రబాబు నాయుడు ఫోన్లో ట్రై చేసిండ్రు, జగన్ అందుబాటులోకి రాలేదనేది ఒక వార్త బయటకు వచ్చింది. జగన్ కోసం ప్రయత్నం చేసిన చంద్రబాబు రేవంత్ రెడ్డి కోసం ప్రయత్నం చేయలేదా? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? రేవంత్ రెడ్డి గారిని పిలవకపోవడానికి అది బీజేపీ కార్యక్రమం ఏం కాదు, లేకపోతే టీడీపీ కార్యక్రమం కూడా కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న కార్యక్రమం, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఉండొచ్చు, పిలిచి ఉండాల్సింది. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదు? అసలు ఈ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారి మధ్య చాలా అవినవ సంబంధాలు ఉన్నాయి. కేవలం చంద్రబాబు నాయుడు పేరు చెప్తే తెలంగాణలో డ్యామేజ్ అవుతుంది అన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని ఓన్ చేసుకునే ప్రయత్నాల నుంచి కొంత దూరం అవుతున్నారు, కొంత దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు అనగానే రేవంత్ రెడ్డి కావాల్సిన దానికన్నా ఎక్కువ రియాక్షన్ అవుతున్నారు. నార్మల్గా చంద్రబాబు అనగానే ఆయన అంత రియాక్షన్ అవసరం లేదు, అప్పుడు అనుమానాలు ఎవరికి రావు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటే నేను తంత అన్న రేంజ్లో రియాక్ట్ అవుతున్నారు. అది అనుమానాలను క్రియేట్ చేస్తుంది. కావాలని చంద్రబాబు నాయుడు శిష్యుడో లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పుకుంటే క్రెడిబిలిటీ పోతుందేమో అనేది రేవంత్ రెడ్డి గారి ఒక ఆలోచనగా కనిపించింది. కానీ గత టీడీపీలో కలిసి ఉండడం కానీ, లేకపోతే ఆయన వ్యాపారాలు, ఇంకా మిగతా వ్యవహారాలు, బయటికి కనిపించిన చాలా వ్యవహారాలు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్య అనేది అది ఓపెన్ సీక్రెట్. అట్లాంటి టైంలో రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవలేదా, పిలిపించుకోలేదనే చర్చ కూడా ఉంది. అంటే వద్దు, ఇలాంటి టైంలో నేను వస్తే తప్పుడు సంకేతాలు పోతాయని రేవంత్ రెడ్డి క్యాంపు నుంచి ఏమైనా సంకేతాలు చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఇచ్చారా? లేకపోతే రేపు చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకసారి పోతే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య చాలా వివాదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ వివాదాలు తలెత్తినప్పుడు ఇప్పుడు కనుక ఆ కార్యక్రమానికి పిలిస్తే ఆయన కనుక అటెండ్ అయితే ఇది కరెక్ట్ కాదు, మొన్ననే కదా ప్రమాణ స్వీకారం పోయించినావు, మరి ఈ సమస్య పరిష్కరించని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ప్రతిపక్షాలు, లేకపోతే ప్రజలు. లేకపోతే నేను చంద్రబాబు దూరంగానే ఉండాలి అని అనుకుంటున్నా, లోపల ఏం జరిగినా బయటికి మాత్రం మనం దూరంగా ఉండాలని ఇద్దరు అనుకుంటున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లో. ఎవరినైతే తెలంగాణలో ఒకవేళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుందాం, కేసీఆర్ను చంద్రబాబు నాయుడు పిలవకపోతే పెద్దగా ఇంత చర్చ అవసరం లేదు. కేవలం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని భావిస్తున్న టైంలో ఎందుకు పిలవలేదని చర్చ ఒకటే ఉండేది. కానీ ఇక్కడ పాలిటిక్స్ కన్నా, పాలిటిక్స్కు భిన్నంగా, పాలిటిక్స్కు అతీతంగా, పాలిటిక్స్కు
మించి సంబంధాలు రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా సరే ఎందుకు పిలవలేదు, ఎందుకు పిలిపించుకోలేదు అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పోతే రేవంత్ రెడ్డి పలుసన అవుతారని అనుకుంటున్నారా? లేకపోతే ఆయనతో పిలిపించుకొని పోకపోతే అది ఇంకా ఇక్కడున్న సెటిలర్స్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి పిలిచినా కూడా పోలేదని కాంగ్రెస్ మీద ఇక్కడున్న సెటిలర్స్ ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందని భావించిండ్రా? ఏం జరిగిందో తెలియదు. కానీ రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు పిలవకపోవడమో పిలిపించుకోకపోవడమో ఒక సెంటర్ ఆఫ్ ద చర్చగా మనకు అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాలోనైనా కనీసం పిలవాల్సిండే, ఓపెన్గానే ఒక ముఖ్యమంత్రి హోదాలోనైనా కనీసం రేవంత్ రెడ్డి గారు పోవాల్సిండే. ప్రజల కోసం, ఇది మీ వ్యక్తిగత సంబంధాల కోసం, వ్యక్తిగత వ్యవహారాల కోసం కాదు. రేపు తెలంగాణ ఏపీ మధ్య వచ్చే సమస్యలతో సతమతమయ్యేది జనమే. కాబట్టి జనాల యాంగిల్లోనైనా సరే ఈ రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు నెలకొల్పాలో, సంబంధాలు ఉండాలి అనుకుంటున్న సందర్భంలో ఏం జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్గా మనకు అనిపిస్తుంది. రేపు కూడా దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. రాజకీయాలకు అతీతంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండాల్సిన టైంలో రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారా, లేకపోతే తెర వెనుక వ్యవహారాలు తెర ముందుకు రాకూడదనే ఉద్దేశంతోన ఈ విధంగా చేస్తున్నారు అనేది ఒక చర్చ జరుగుతుంది పాలిటిక్స్లో. ఎందుకు పిలవలేదు, ఎందుకు పిలిపించుకోలేదు, ఎందుకు పోలేదు, ఎందుకు పోబడలేదు, ఇట్లాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.